ఇక్కడే కాస్ చేస్తాను, రైట్. కాస్ టీటాకి సంబంధించి ఇక్కడ కాస్ చేస్తాను, ఇక్కడ టాన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ది మాత్రమే అది ఎలా వచ్చింది అర్థం చేసుకోవడం ఈజీ సార్. ఇక్కడ కాట్ చేస్తాను, ఇక్కడ కొసీకెంట్ చేస్తాను, రైట్. కుదిరితే ఇక్కడ సీకెంట్ టీటా చేస్తాను. ఏది బట్టి పట్టకూడదు. సైన్, కాసు, టాన్, కాట్, కొసీకెంట్, సీకెంట్ మనమే డెరైవ్ చేద్దాం. ఓన్లీ కాస్ టీటా ట్రిగ్నామెట్రిక్ నిష్పత్తిలో మనకు దాని డెఫినేషన్ తెలియాలి. కాస్ టీటా ఇది లంబకోణ త్రిభుజం, ఇది 90 degrees, ఇది పర్పెండిక్యులర్, ఇది బేస్, ఇది హైట్. ఇది పర్పెండిక్యులర్, బేస్, హైట్. ఇది టీటా అని అనుకుందాం. మనం ఏం చెప్పాం సార్, హెచ్ అనేది కర్ణం అనేది పర్పెండిక్యులర్ కంటే ఎక్కువ, బేస్ కంటే కూడా ఎక్కువ. కాస్ టీటా అనేది డెఫినేషన్ ప్రకారము టీటాకి ఆనుకోని ఉన్న భుజము బై కర్ణము. టీటాకి ఆనుకోనున్న భుజము బై కర్ణము. టీటాకి ఆనుకోనున్న భుజము బి, కర్ణం ఏంటి హెచ్. కర్ణం ఏంటి హెచ్. కర్ణం ఏంటి హెచ్. సింపుల్. అదే ఐడియా సైన్ టీటా ఐడియానే సార్. హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటే బి ఈజ్ లెస్ దాన్ హెచ్. బి అనేది హెచ్ కంటే తక్కువ అంటే ఒక నంబర్ లైన్లో బి ఈజ్ లెస్ దాన్ హెచ్ అంటే ఒకటిని దాటి ఉండలేదు, ఒకటిని దాటి ఉండకూడదు, రైట్. ఈ డయాగ్రామ్ని నేను మిగతా క్వాడ్రంట్లో గీస్తే రైట్ ముందు నెగటివ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకటిని దాటి ఉండట్లేదు, ఒకటిని దాటి ఉండకూడదు, ఇటువైపు దాటి ఉండకూడదు, ఇటువైపు దాటి ఉండకూడదు. క్వాడ్రంట్లో పెడితే మనకు మైనస్ కూడా రావచ్చు, ఎందుకంటే ఈ డయాగ్రామ్లో ఎక్స్ కోఆర్డినేట్ ఉంది, వై కోఆర్డినేట్ ఉంది. క్వాడ్రంట్ ఫస్ట్లో పెడితే రెండు పాజిటివ్ కావచ్చు, రెండో దాంట్లో ఎక్స్ నెగటివ్ అంటే బి నెగటివ్, హెచ్ పాజిటివ్ అంటే ఇది నెగటివ్ ఇక్కడ రావచ్చు కదా సార్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒకటిని దాటి ఉండకూడదు. ఎందుకు సార్ ఒకటిని దాటి ఉండకూడదు? లవము ఈజ్ లెస్ దాన్ హారము. ఒకటిని దాటి నంబర్ లైన్లో రైట్ సైడ్ ఉండకపోవచ్చు, లెఫ్ట్ సైడ్ ఉండకపోవచ్చు. కాబట్టి మళ్ళీ కాన్సెప్ట్ ఏంటంటే ఏదైతే సైన్ టీటాకు చేశానో అదే కాస్ టీటాకు కూడా వర్తిస్తుంది. -1 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు కాస్ టీటా లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 1. సార్ అన్నీ చేసుకుంటూ వెళ్దాం సార్. సార్ స్క్వేర్ చేస్తే స్క్వేర్ ఫంక్షన్ మినిమం వాల్యూ ఎప్పుడూ కూడా రైట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సార్ పవర్ ఆడ్ ఉంటే కాస్ పవర్ 7 టీటా -1 పవర్ 7 1 పవర్ 7. ఏదైతే సైన్ టీటాకు రాశానో అన్ని సైన్ బదులు కాసులు పెట్టుకుంటూ రండి, అవన్నీ కాస్ టీటా డొమైన్లో అవుతాయి, అన్నీ కాస్ టీటా డొమైన్లో అవుతాయి. -1 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు కాస్ టీటా లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 1. దీన్ని స్క్వేర్ చేస్తే సేమ్ అదే కంక్లూజన్ సార్. ఇక్కడ నేను సైన్కి రాశాను కదా సార్, కాస్ స్క్వేర్ టీటా. స్క్వేర్ ఫంక్షన్ ఎప్పుడూ కూడా 0 దానికంటే ఎక్కువ కాబట్టి మ్యాక్సిమం వాల్యూ 1. సో కాస్ స్క్వేర్ టీటా 0 నుంచి 1 వరకు ఉంటుంది. కాస్ పవర్ 8 టీటా పవర్లో ఈవెన్ కనుక ఉంటే నెగటివ్ని పవర్ ఈవెన్ చేస్తే నెగటివ్ వచ్చే ఛాన్స్ లేదు, 0 to 1. ఆర్ యూ ఆల్ విత్ మీ? కాస్ టీటా సైన్ టీటా ప్రాపర్టీలన్నీ కాస్ టీటా మీదనే పడతాయి. ఓన్లీ ఇక్కడ వై క్వాడ్రంట్ నెగటివ్గా ఉండొచ్చు, ఇక్కడ ఎక్స్ క్వాడ్రంట్ నెగటివ్గా ఉండొచ్చు. ఒక లంబకోణం గీసేటప్పుడు ఎక్స్ వై. ఆర్ యు ఆల్ విత్ మీ? సార్ మరి టాన్ టీటా ఏమవుతుంది? ఇక్కడ చూడండి సార్, సింపుల్ ఫండమెంటల్స్ సార్. మీరు ఫండమెంటల్స్లో స్ట్రాంగ్ ఉంటే ఎంత ఈజీగా మీరు డెరైవ్ చేయొచ్చు అంటే ఇది టీటా, ఇది పి, ఇది బి, ఇది హెచ్, ఇది పి, ఇది బి, ఇది హెచ్. టాన్ టీటా
అంటే టీటాకి ఆపోజిట్గా ఉన్న భుజము టీటాకి ఆనుకోనున్న భుజము టాన్ టీటా అడ్జసెంట్ సైడ్ ఇదేమవుతుంది P/B అవుతుంది. Pకి Bకి ఏమైనా రిలేషన్షిప్ ఉందా? లేదు. P గ్రేటర్ దాన్ B కావచ్చు. P గ్రేటర్ దాన్ B. P అనేది B కంటే ఎక్కువ అంటే గ్రేటర్ దాన్ 5/2, 7/3, 11/3, 17/4, 100/1 అలా గ్రేటర్ దాన్ వెళ్ళిపోతూ ప్లస్ ఇన్ఫైనైట్ దగ్గర ఆగుతుంది. P ఈజ్ లెస్ దాన్ B కావచ్చు. P ఈజ్ గ్రేటర్ దాన్ B. లెస్ దాన్ B 2/3 రైట్. P అండ్ Bలు నెగటివ్ కూడా కావచ్చు క్వాడ్రంట్లో ఉంటే, X క్వాడ్రంట్, Y క్వాడ్రంట్లు అలా నెగటివ్కి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో కాబట్టి మైనస్ ఇన్ఫైనైట్ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు tan theta less than or equivalent to infinite. Are you all with me? PB కంటే ఎక్కువ అవుతూ ప్లస్ ఇన్ఫైనైట్ వరకు వెళ్తుంది. PB కంటే తక్కువ అవుతూ మైనస్ ఇన్ఫైనైట్ వరకు వెళ్తుంది. నా ఇక్కడ చూడండి సార్, ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అంటే మైనస్ ఇన్ఫైనైట్ నుంచి tan theta స్క్వేర్ చేసామనుకోండి, స్క్వేర్ ఎప్పుడూ కూడా 0 దానికంటే ఎక్కువ. 0 less than or equivalent to tan square theta less than or equivalent to infinite. 0 less than or equivalent to tan square theta less than or equivalent to infinite. ఇది వచ్చేసింది అనుకోండి, ఇది ఆటోమేటికల్గా వస్తుంది సార్. ఇది ఒక్కసారి ఇక్కడ చూడండి సార్. సార్ మనం ఇది ఎలా చేస్తాం సార్? సీకెంట్ స్క్వేర్ థీటా ఇక్కడ చూడండి సార్. సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వలెంట్ టు 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. secant square theta is equivalent to 1 plus tan square theta. ఇది మినిమం కావాలంటే ఇది కాన్స్టెంట్ కాబట్టి tan square theta మినిమం వేసుకోవాలి. 1 plus 0 1 less than or equivalent to secant square theta less than or equivalent to 1 plus infinite. ఇన్ఫైనట్ అంటేనే నేను కౌంట్ చేయలేను, దాని మీద ఒక్కటి కౌంట్ చేస్తున్నా రైట్. ఇట్ ఈజ్ అప్ టు ఇన్ఫైనట్. 1 less than or equivalent to secant square theta less than or equivalent to infinite. Secant square theta less than or equivalent to infinite. దీనికి కోరిలేషన్ అందరికీ అర్థమైందా? secant square theta is 1 plus tan square theta. సార్ మరి secant theta ఏమవుతుంది సార్? secant theta ఏమవుతుంది మీరే చెప్పండి సార్. ఇది కాస్, ఇది కాస్. secant theta అంటే 1/cos theta. secant theta అంటే 1/cos theta. ఇది h/b అవుతుంది, h/b అవుతుంది అంతే కదా సార్. దీనికి రివర్స్. h అనేది b కంటే ఎక్కువ, h అనేది b కంటే ఎక్కువ అంటే ఇది పెరుక్కుంటా ఎక్కడి వరకు వెళ్తుంది? ప్లస్ ఇన్ఫైనైట్ వరకు వెళ్తుంది. h/b దీంట్లో ఇది పాజిటివ్, ఇది నెగటివ్ ఉంటే ఇది పాజిటివ్. మళ్ళీ ఇది హెచ్ అండ్ బి. హెచ్బి కంటే ఎక్కువ వెళ్తూ ప్లస్ ఇన్ఫైనైట్ దగ్గర టచ్ అవుతుంది. హెచ్బి కంటే ఎక్కువ ఇటువైపు మైనస్ ఇంకో క్వాడ్రంట్కి వచ్చి మైనస్ ఇన్ఫైనైట్ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు సీకెంట్ థీటా లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు ప్లస్ ఇన్ఫైనైట్. హెచ్బి కంటే ఎక్కువ 4/1, 5/2, 100/3 అలా పెరుక్కుంటూ ప్లస్ ఇన్ఫైనైట్ దగ్గరికి వెళ్తుంది. ఈ నెగటివ్ సైన్ ఎందుకు వస్తుంది? బికాజ్ ఈ హెచ్ అండ్ బీలు డయాగ్రామ్ ఫస్ట్ క్వాడ్రంట్లోనే ఉండాలన్న ఛాన్స్ లేదు. సెకండ్, థర్డ్, ఫోర్త్లో ఉంటే సెకండ్ ఎక్స్ నెగటివ్ అవ్వచ్చు, వై పాజిటివ్ అవ్వచ్చు. థర్డ్ ఎక్స్ నెగటివ్ అవ్వచ్చు, వై నెగటివ్ అవ్వచ్చు. ఫోర్త్ ఎక్స్ పాజిటివ్, వై నెగటివ్. అందరికీ అర్థమైంది కదా సార్. కాట్ టీటా మీరే చెప్పండి సార్. కాట్ టీటా ఈజ్ 1/tan theta. కాట్ టీటా ఈజ్ 1/tan theta అంటే ఇది b/p. pకి bకి ఏమైనా రిలేషన్షిప్ ఉందా? లేదు. p లెస్ దాన్ p కావచ్చు, p గ్రేటర్ దాన్ b కావచ్చు. అవి ఎక్స్ట్రీమ్ కండిషన్స్. p ఈక్వలెంట్ టు b దాని మధ్యలో ఉంటుంది. గ్రేటర్ దాన్ b, b గ్రేటర్ దాన్ p. వెళ్తూ ప్లస్ ఇన్ఫైనట్.
వేరే క్వాడ్రంట్లో ఉంటే మైనస్ ఇన్ఫైనట్. మైనస్ ఇన్ఫైనట్ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు కాట్ టీటా లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు ప్లస్ ఇన్ఫైనట్. అన్నిటికీ జస్ట్ రాయకుండా ప్రూఫ్ చెప్తున్నాను సార్. మైనస్ ఇన్ఫైనట్ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు కాట్ టీటా లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు ప్లస్ ఇన్ఫైనట్. కాట్ స్క్వేర్ టీటా, స్క్వేర్ ఫంక్షన్ ఎప్పుడూ కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. స్క్వేర్ ఫంక్షన్ ఎప్పుడూ కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు కాట్ స్క్వేర్ టీటా లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు ప్లస్ ఇన్ఫైనట్. ఇది వచ్చేస్తుంది సార్. కొసీకెంట్ స్క్వేర్ టీటా ఈజ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. కొసీకెంట్ స్క్వేర్ టీటా ఈజ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. అంటే ఇది మినిమం వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడి వరకు వస్తుంది? ఇన్ఫైనట్ వరకు వెళ్తుంది. ఇన్ఫైనట్ వరకు వెళ్తుంది. కొసీకెంట్ అంటే 1/sin టీటా, అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఏమవుతుంది? హైపోటెన్యూస్ బై ఆపోజిట్. హెచ్పి కంటే ఎక్కువ వెళ్తుంది ప్లస్ ఇన్ఫైనట్. అదర్ క్వాడ్రంట్స్లో ఉంటే మైనస్ ఇన్ఫైనట్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. అందుకే ఒక్కసారి సైన్ టీటా అనేది ప్రతి స్టెప్ని వివరించాను. సైన్ అర్థమవుతే మిగతావన్నీ అర్థమవుతాయి సార్. పి ఒక దాంట్లో హెచ్ కంటే ఎక్కువ ఉంటుంది, పి బి కంటే ఎక్కువ ఉంటుంది, హెచ్ అనేది పి కంటే ఎక్కువ ఉంటుంది, హెచ్ అనేది బి కంటే ఎక్కువ ఉంటుంది. దాని నుంచి ఒక కండిషన్ వచ్చింది, పికి బికి ఏం రిలేషన్ లేదు. అందరికీ అర్థమైంది కదా సార్. ఇంకా మీరు పవర్లు వేసుకున్నా ఏం వేసుకున్నా సింగిల్ స్లైడ్లో అన్ని పాయింట్లు చెప్తాను సార్.